మనం రోజూ తినే ప్యాకేజ్డ్ ఫుడ్లో అసలు నిజంగా ఏముంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? మన కిచెన్లో ఎప్పుడూ కనిపించే ఈ ప్యాకెట్లు మన పనిని చాలా సులభం చేస్తాయి కదా, కాని వాటి లోపల దాగి ఉన్న అసలు కథేంటి? మనలో చాలా మందిలాగే టైం లేనప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ వాడటం కామనే. కానీ వాటి వెనకాల ఉండే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఎప్పుడైనా చూస్తే అస్సలు అర్థం కాని పేర్లు చాలా ఉంటాయి కదా, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. అలాంటి ఒక పేరే ఈ మాల్టోడెక్స్ట్రిన్. చిప్స్ నుండి సాస్ల వరకు, బేబీ ఫుడ్ నుండి ప్రోటీన్ పౌడర్ల వరకు, దాదాపు మనం కొనే చాలా వాటిల్లో ఇది కనిపిస్తుంది. సరే, ఈరోజు మనం ఒక డిటెక్టివ్ లాగా ఈ మాల్టోడెక్స్ట్రిన్ అనే మిస్టరీ ఏంటో తెలుసుకుందాం. సరే, ముందుగా మనం ఈ ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అది మన శరీరంపై ఎలా పనిచేస్తుందో చూద్దాం. అండ్ ఫైనల్గా మన కుటుంబం ఆరోగ్యం కోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చిద్దాం. రైట్, ఇక మన అసలు విషయానికి వచ్చేద్దాం. ఇంతకీ ఏంటి ఈ మాల్టోడెక్స్ట్రిన్? సింపుల్గా చెప్పాలంటే ఇది మొక్కజొన్న లేదా బియ్యం లాంటి సహజమైన వాటినుంచే వస్తుంది. కానీ దాన్ని ఎంతలా ప్రాసెస్ చేస్తారంటే దానిలో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి. ఇది ఎలా ఉంటుందంటే ఒక పండు నుంచి రసం తీసి ఆ రసాన్ని కూడా మళ్ళీ ప్రాసెస్ చేసి కేవలం తీపిని మాత్రమే మిగిల్చినట్టుంటుంది. ఈ ఇండస్ట్రియల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఇలాంటి ముఖ్యమైన పోషకాలన్నిటినీ తీసేస్తారు. ఇక మిగిలేదేంటంటే కేవలం మన శరీరంలో చాలా వేగంగా కరిగిపోయే ఒక ఖాళీ కేలరీల పౌడర్ మాత్రమే. సరే, మరి ఈ ఖాళీ కేలరీల పౌడర్ మన శరీరంలోకి వెళ్ళాక ఏం చేస్తుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం దీన్ని తీసుకున్న వెంటనే ఇది మన కడుపులో దాదాపు ఇన్స్టంట్గా గ్లూకోజ్గా అంటే చక్కెరగా మారిపోతుంది. ఎంత ఫాస్ట్ అంటే మనం గ్లూకోజ్ని నేరుగా తాగితే ఎంత వేగంగా రక్తంలో కలుస్తుందో ఇది కూడా అంతే వేగంగా కలిసిపోతుంది. చూసారా, ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందో? అవును, మనం ఇంట్లో వాడే మామూలు పంచదార కంటే కూడా వేగంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ని పెంచేస్తుంది. ఈ షుగర్ స్పైక్, అదేనండి, ఈ వేగవంతమైన పెరుగుదలే అసలు సమస్యకు కారణం. మన శరీరంలో ఇన్సులిన్ ఒక ట్రాఫిక్ పోలీస్ లాంటిది. రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగినప్పుడు ఈ ఇన్సులిన్ వచ్చి ఆ ఎక్స్ట్రా షుగర్ని కణాల్లోకి పంపించి శక్తిగా మార్చేస్తుంది. ఇది మన బాడీలో ఒక రక్షణ వ్యవస్థ లాంటిదన్నమాట. అయితే మనం పదే పదే ఒకే పాట వింటే కొంతకాలానికి ఎలా బోర్ కొడుతుందో, అలాగే మన కణాలు కూడా తరచుగా వచ్చే ఈ ఇన్సులిన్ సిగ్నల్స్కి స్పందించడం నెమ్మదిగా తగ్గిచ్చేస్తాయి. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటారు. మరి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంగ్ రన్లో మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ కేవలం పదాలు కాదు, మనలో చాలామంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న నిజమైన ఆరోగ్య సమస్యలు. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే సరైన అవగాహనతో మనం వీటన్నిటినీ చాలా వరకు నివారించవచ్చు. మన పేగులలో ఉండే మంచి బ్యాక్టీరియా మన ఇమ్యూనిటీకి చాలా ముఖ్యం. వాటి సంఖ్య తగ్గితే మన శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కోల్పోతుంది. మాల్టోడెక్స్ట్రిన్ లాంటివి ఈ మంచి బ్యాక్టీరియా బ్యాలెన్స్ని దెబ్బతీస్తాయి. గుర్తుంచుకోండి, ఈ మార్పులన్నీ ఒక్క రోజులో రావు. కానీ మనం రోజూ తీసుకునే చిన్న చిన్న ఆహారపు అలవాట్లే మన భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పటిదాకా సమస్య గురించి తెలుసుకున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలేంటో చూద్దాం. ఇదంతా విన్న తర్వాత మనలో చాలామందికి వచ్చే మొదటి డౌట్, అయ్యో, మరి నేను ఇష్టపడే చిప్స్, బిస్కెట్స్ లాంటివిక తినకూడదా అని. చూడండి, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తినడంలో పెద్ద తప్పు లేదు. అసలు ప్రమాదం ఎక్కడ ఉందంటే మనకు తెలియకుండానే రోజూ తినే ఆహారంలో దీన్ని తీసుకోవడంలో ఉంది. ఉదాహరణకి, రోజూ తినే ప్రాసెస్డ్ స్నాక్స్ బదులుగా తాజా పండ్లు, నట్స్ లేదా ఇంట్లో చేసుకున్న హెల్దీ స్నాక్స్ తినడం అలవాటు చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. మొదట్లో కొంచెం కొత్తగా అనిపించినా ఒక్కసారి అలవాటైతే చాలా ఈజీ. ఇది మీ కుటుంబ ఆరోగ్యం కోసం మీరు వేసే ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ స్టెప్. సో నెక్స్ట్ టైం మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీ షాపింగ్ కార్ట్లో వేసే ప్రతి వస్తువు మీ కుటుంబ భవిష్యత్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో ఒక్క క్షణం ఆలోచించండి. గుర్తుంచుకోండి, ఆరోగ్యకరమైన ఎంపికలు చేయడం మన చేతుల్లోనే ఉంది.